రేపు బుధవారం రోజున ఒక గ్లాస్ నీళ్లతో ఇలా చేయండి. మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు అపార కుబేరులవుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నీళ్లతో ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. ముఖ్యంగా బుధవారం తిథి రోజున ఎవరైతే నీళ్ల పరిహారం చేస్తారో అటువంటి వారికి ఏంటంటే కనుకనండి, జీవితంలో ఉండే కష్టాలతో పాటు కన్నీళ్లు కూడా పోతాయి అని చెప్పొచ్చు. మనం ఏంటంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అన్ని సమస్యలకు కూడా అండి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు చేసుకున్న పరిహారాలు చేయటం వల్ల మనకు ఏంటంటే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. బుధవారం కాబట్టి నీళ్ళు అనేవి ఏంటంటే కనుక మనకు పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ నీళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అసలు నీళ్ళతో మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే బుధవారం రోజున మనం గణపతికి అంకితం చేయబడే రోజు కదా. మన జీవితంలో మనం ఎన్నో ఆటంకాలు అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు బుధవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనము గణపతికి దీపారాధన చేయాలండి. గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పనులు పూర్తవుతాయి. పనులు వాయిదా పడకుండా, పెండింగ్ పడకుండా మనము బుధవారం కనీసం 2 బుధవారాల పాటు గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. బుధవారం రోజున మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతి పటాన్ని తాకి ఓం గం గణపతి నమః అనుకుంటూ మనం బయటికి వెళితే వెళ్ళిన పని ఏంటంటే వెంటనే పూర్తవుతుందని కూడా మనకు పురాణం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక గణపతిని పూజించడం వల్ల, గణపతిని ఆరాధించడం వల్ల, ఆ రోజుకు తగ్గట్టుగా కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని మనం చూడగలుగుతామని చెప్పటం జరుగుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే ఈ నీళ్ళ పరిహారం ఆచరించండి. నీళ్ళు ఏంటంటే నారాడిగా చెప్పబడతాయి. నీళ్ళు పంచభూతాల్లో ఒకటి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు చాలా పవర్ని కలిగి ఉంటాయి. నీళ్లతో చేసే పరిహారాలు ఏంటంటే కనుక 100కు 90% ఫలితాన్ని తీసుకొస్తాయి. 90% అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 10% ఫలితం ఎందుకు రాదండి అని మీరు అనుకోవచ్చు. మన స్థితిగతి బాగాలేనప్పుడు, మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు, మన స్థితిగతులతో పాటు ఏంటంటే కనుక మనకు కొన్ని శాపాలు, అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటి ద్వారా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి నీళ్ళ పరిహారం చేయటం వల్ల, అలానే కాకుండా మనకు ప్రకృతి అనుగ్రహం కూడా ఉండాలి, దైవ అనుగ్రహం కూడా ఉండాలి, అలానే కాకుండా మన జాతకం కూడా మనకు అనుకూలించాలి. అలాంటప్పుడు ఏంటంటే పరిహారం చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే ఆ పరిహారం సిద్ధిస్తుందండి. కానీ ఈ నీళ్ళ పరిహారం ఏంటంటే మన జీవితంతో పాటు మన జాతకాన్ని మార్చేస్తుంది. మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరేనండి, ఏదైనా సరేనండి, మీకు పెద్ద సమస్య వచ్చిందనుకోండి, మీరు వెంటనే టక్కున ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది చేసుకోండి. ఇది జస్ట్ టైంపాస్ కోసం చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారనమాట. ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సమస్య వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా. ఈ సమస్య మాకే ఎందుకు వచ్చిందా అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోవాలండి. నిండుగా తీసుకోకూడదు. గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. సమస్యకు పరిష్కారం దొరకాలని ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ నీటిని ఏంటంటే కనుకనండి మనము ముఖ్యంగా తులసి కోటకు సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల ఏంటంటే కనుక ఆ యొక్క సమస్యకు వెంటనే పరిష్కారం అనేది కనిపిస్తుంది. వెంటనే ఇక్కడ మనకు 24 గంటలు పట్టొచ్చు, 48 గంటలు కూడా పట్టొచ్చు. అలా మన సమస్య ఏంటంటే కనుక పరిష్కార మార్గం అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు చెయ్యండి, మీకు అర్థమైపోతుంది అనమాట. పెద్ద సమస్య వచ్చినప్పుడు దానివల్ల ఎక్కువగా సఫర్ అయిపోతున్నాము, ఇబ్బంది పడిపోతున్నాము, అసలు ఆ సమస్యకు సొల్యూషనే లేదని మీరు బాధపడతారు కదా. అలాంటప్పుడు మీరు కనుక ఈ నీళ్ళ పరిహారం చేస్తే వితిన్ సెకండ్స్లో రిజల్ట్ కొంతమందికి వస్తుందండి. కొంతమందికి ఏంటంటే కనుక సమయం పట్టొచ్చు. మనకైతే శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక సెకండ్స్లో కూడా ఫలితాన్ని పొందొచ్చు, 24 గంటల్లో కూడా మనం ఫలితం పొందొచ్చు, 48 గంటల్లో కూడా ఫలితం పొందవచ్చు. ఇదే సమయంలో మనం ఫలితం పొందుతామని మనం చెప్పలేము. ఇంత సమయం అయితే పట్టే అవకాశం ఉంటుందని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నీళ్లతో ఇలా చేయండి. ఊరికి జస్ట్ మనము ఇలా చేసేస్తే వెంటనే ఫలితం అయితే మనకు కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ సమస్యకు ఏంటంటే కనుక తగు పరిష్కారం ఆ భగవంతుడు మన కంటి ముందే పెడతాడు. మనకు చూపిస్తాడు. ఆ మార్గాన్ని మనం ఎంచుకోవటం వల్ల ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇక్కడ చెప్పడం అన్నమాట. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున మనం ఏంటంటే కనుకనండి నీళ్ళ పరిహారం చేయాలి. నీళ్లతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. నీళ్లతో అనేక రకాల సమస్యల్ని పోగొట్టుకుంటారు, కష్టాలని దూరం చేసుకుంటారు, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తారు. కాబట్టి నీళ్ళ పరిహారం చేయటం వల్ల తప్పకుండా ఏంటంటేనండి మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. దానికి ఇంకొకటి ఏంటంటే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది. మన జీవితంలో మనకు మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు, దరిద్రాలు, అలానే కాకుండా దుఃఖాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి
ఏంటంటే కనుక కష్టాలు తక్కువగా ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక కష్టాలు రాగానే కొంచెం ఏంటంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అబ్బా మా జీవితంలో ఎప్పుడు కష్టాలే అన్నట్టుగా కొంతమంది టెన్షన్ పడతారు. కొంతమంది కష్టాలు వస్తే ఏంటంటే కనుక కష్టమే కదా పోనీలే అన్నట్టు ఏంటంటే కష్టాల లైఫ్గా ఇంకా అలవాటు పడిన తర్వాత కష్టం వచ్చినా మనం ఏంటంటే కొన్ని ఎదుర్కోగలుగుతాము. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కష్టాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి కదండి. దరిద్రాలు పట్టి పీడించడం, దరిద్రం వల్ల ఇబ్బంది కలగటం, బాధ కలగటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. మనకి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అసలు బాలేకపోవటం, కష్టాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ నీళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరేం చేయండి అంటే కనుక దీనికి కూడా అండి గాజు గ్లాస్ని వాడాలి. గాజు గ్లాస్ని ఎందుకు వాడాలని చాలామందికి సందేహం రావచ్చు. గాజు గ్లాస్ అనేది ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది. గాజు గ్లాస్ కూడా మనకు మంచిని తెచ్చిపెట్టి చెడుని దూరం చేస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి గాజు గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే కొన్ని పరిహారాలకు ప్రత్యేకించి గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి, గాజు పాత్రలనే వాడాలని చెప్పడం జరుగుతుందన్నమాట. గాజు కూడా ఏంటంటే కనుక చెడుని దానిలో అంటే బంధించుకుంటుందన్నమాట. చెడుని ఏంటంటే కనుక తీసేసుకుని లాక్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మనకు రెండు విధాలుగా ఏంటంటే కనుక పరిహారం సిద్ధిస్తుంది, ఫలితం వస్తుంది, మన యొక్క జీవితం అనేది మారుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుకనండి చక్కగా ప్రయత్నించండి. గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీటిని తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే మనమండి ఇప్పుడు మనకు అంటే కష్టాలు సమస్యలు ఉన్నాయి, ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయి, దరిద్రాలు కూడా దానికి తోడు యాడ్ అయ్యాయి, వాటి వల్ల కూడా మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుకనండి మనందరికీ తెలిసి ఉంటాయి కదండి ఆవాలని ఏంటంటే కనుక ఆ నీటిలో పోయాలండి. ఎన్ని పోయాలంటే కనుక అర స్పూన్ అన్ని ఆవాల్లో ఏంటంటే కనుక కేవలం మనకు ప్లేన్ ఆవాలి, అందులో ఏమి కలిపి ఉండకూడదు. మనం ఏంటంటే కనుక పోపు కోసం ఆవాలలో అవి కలుపుకుంటాం కదా, అలా కాకుండా మీరు కేవలం ఆవాలను మాత్రమే పోయండి. ఆవాలు తాంత్రిక పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవాల వల్ల మంచి జరుగుతుంది. ఆవాల వల్ల ఏంటంటే కనుక భూతపేత పిశాసాలతో పాటు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ అనారోగ్యం అంటే కనుక చిన్నదండి, పెద్దది కాదు. అంటే చిన్నవి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి. కొన్ని మనని పట్టి పీడించే శక్తులు, దయ్యాలు, భూతాలు ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం. నమ్మేవారు మాత్రమే చేయండి, నమ్మని వారు అసలు చేయకండి. దీనివల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయండి. మన జీవితంలో నుంచి కొన్ని కష్టాలు దూరమైపోతాయి, కొన్ని ఏంటంటే కనుక దరిద్రాలను పోగొట్టుకోగలుగుతాము. అనారోగ్య సమస్యల్ని కూడా తొలగించుకోవడానికి పరిహారాలు మనకు పనిచేస్తాయి. కాబట్టి పరిహారాల ద్వారా అంటే ముఖ్యంగా ఈ నీళ్ళ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది, అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక నీళ్లు తీసుకొని అందులో అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసిన తర్వాత అండి మీరేంటంటే కనుక కుంకుమ మాత్రమే పోయండి, పసుపు పోయకండి, కుంకుమ పోయండి. కుంకుమ కూడా అర స్పూన్ కానీ చిటికెడు 3 సార్లు కానీ పోయండి. అలా పోసేసిన తర్వాత ఈ నీటిని మనం ఏంటంటే కనుక చేతిలో పట్టుకోవాలండి. మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మన బాడీలో మనకు తెలియకుండా అంటే మన శరీరంలో మనకు తెలియకుండా ఏ చెడు శక్తి ఉంది, దేనివల్ల ఇబ్బంది పడిపోతున్నాం, ఒకవేళ మనకు నరదిష్టి ఉన్న, జనఘోష ఉన్న, అంటే దిష్టి ఉంటూ ఉంటుంది, సమస్యలు ఏంటంటే కనుక మనం పట్టి పీడిస్తుంటాయి, మనలో మనకు తెలియకుండా కారాత్మక శక్తులు కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ నీళ్ళ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇందులో కలిపిన వస్తువులు ముఖ్యంగా మనం ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఆవాలను పోసాము, అలానే కుంకుమను పోసాము, నీళ్లు తీసుకున్నాము, గాజు గ్లాస్ని వాడాము. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా పరిహారానికి సరిపోతుందన్నమాట. అలా మనం ఏంటంటే 2 చేతుల్లో ఆ గాజు గ్లాస్ని పట్టుకొని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి. మీకు ఏ బాధ ఉంది, ఏ కష్టం ఉంది, ఎలాంటి ఇబ్బంది మీరు అంటే ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కూడా చెప్పండి. మీకు నరదిష్టి, దిష్టి దోషాలు, జనఘోష ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మీరు ఏంటంటే కనుక ఆ గాజు గ్లాస్కి చెప్పండి. అలా చెప్పేటప్పుడు ఏంటంటే కనుక మనం పట్టుకున్నప్పుడే మన యొక్క జీవితంలో, మన యొక్క శరీరంలో ఉండే చెడంతా కూడా ఆ గాజు గ్లాస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. కానీ మన కంటికి కనిపించదు. అలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్లి డ్రైనేజీలో కానీ మురికి కాలువల్లో కానీ పోయాలి. అలా పోసేసిన తర్వాత మనం ఏంటంటేనండి ఆ గాజు గ్లాస్ని కడిగి ఇంట్లోకి తెచ్చుకోవాలి. అనంతరం ఏంటంటే కనుక మనము కాళ్ళు చేతులు కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కొంచెం మనసుకు అంటే ఊరట లభిస్తుంది, ప్రశాంతంగా ఉన్నట్టు, భారం దిగిపోయినట్టు, ఇబ్బంది లేకుండా ఉన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనము వెంటనే ఈ పరిహారం చేసిన వెంటనే అంటే నార్మల్గా చెప్పాలంటే ఇక్కడ 42 నిమిషాలు పడుతుందని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కానీ మనకు ఇంకా సిద్ధశాస్త్రంలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకున్న వితిన్ సెకండ్స్లోనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నంత లోపే మనకి ఏంటంటే కనుక భారం దిగిపోయినట్టు, అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టు, ఏదో మన శరీరం మనకు సహకరించినట్టు అనిపిస్తుందని చెప్పడం జరుగుతుందండి. అందుకే ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. ఇది చాలా బాగా మీకు అంటే పనిచేస్తుంది. పర్ఫెక్ట్గా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం
పొందండి. నీళ్ళే కదా, ఆవాలే కదా అనుకోకండి. మనం చేస్తేనే కదా అందులో ఉండే ఏంటంటే కనుక అద్భుతమైన శక్తి మనని అంటే కాపాడుతూ ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను మనకిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ పరిహారం అనేది ఆచరించండి. బుధవారం పూట ఇది ఎప్పుడైనా చేయొచ్చు. సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను మనము అంటే చూడగలుగుతాం అన్నమాట. ఇలా ఇదేంటంటే కనుకనండి చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు కూడా చేయడం వల్ల అయితే మీకు కూడా ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసుకోగలుగుతారు. చూసేసి ఆశ్చర్యపోగలుగుతారండి. అలానే ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. వీరే చేయాలి, వీరే చేయకూడదు అంటూ ఏమీ లేదు. ఇది మనము స్నానం చేయకుండా కూడా చేసుకోవచ్చు. స్నానం చేసి కూడా చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఈ పరిహారాలన్నీ కూడా మన పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఆచరించినవి, పరిహార శాస్త్రాల్లో ఉన్నవి. అలానే కాకుండా కొన్ని శాస్త్రాల్లో ప్రత్యేకించి చెప్పబడ్డ పరిహారాలండి. మనకు మేలు జరగాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే బుధవారం పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి. మీరు మళ్ళీ ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీళ్లు ఎక్కడ పడితే అక్కడ పోయకండి. అంటే మన ఇంట్లోనే మనం పోసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లోనే ఆ నీళ్లను పడవేయటం ఇలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే ఏం పెద్దగా ఫలితాలు ఉండవన్నమాట. అందుకే దూరంగా పోసేస్తే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం నీళ్లకు సంబంధించింది అనమాట. నీళ్లకు సంబంధించిందంటే కనుక మనము కొన్నిసార్లు అండి ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తాం. ఆ ప్రదేశానికి వెళితే ఏంటంటే అక్కడ తిన్నా కానీ ఏదైనా చేసినా కానీ మన వెంటే ఏంటంటే అదంతా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చెడుకలల రూపంలో వచ్చి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అక్కడ అన్నం తిన్నా కొంతమందికి పడదు, అంటే కొంతమంది ఇళ్ళకు వెళ్ళినా పడదు. అలానే కాకుండా కొంతమంది ఎక్కడికైనా వెళ్ళొస్తే ఏంటంటే కనుక ఆ ఇంటి నుంచి ఏదైనా వచ్చి తాకటం ఇలాంటివి సర్వసాధారణంగా కొంతమందికి జరుగుతాయి. అవే కళల రూపంలో వస్తాయి. అవేంటంటే కనుక మానవ జీవితాన్ని ఇబ్బంది పెడతాయి. చాలా వరకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు రాత్రికి పడుకునేటప్పుడు అంటే ఇదేంటంటే కనుక వరుసగండి బుధవారం మొదలు పెట్టుకొని 3 రోజుల పాటు చేయాలన్నమాట. కంటిన్యూగా 3 రోజులు చేస్తేనే ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. 3 రోజుల తర్వాత మనం అయితే రిజల్ట్ని చూడగలుగుతాం. అంటే ఒక్కొక్క రోజు మార్పు ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కంటిన్యూగా 3 రోజులు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక గాజు గ్లాస్ని తీసుకొని నీళ్ళను పోసుకొని దానిపైన మూతలు ఏవి పెట్టకూడదండి. పెట్టకుండా మీరు పడుకునే దగ్గర దగ్గర కింద పడకుండా పెట్టుకోండి. మంచం మీద పడుకుంటే కింద పెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టి పడుకోండి. అలా పడుకునేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి, మా దగ్గర ఉండే చెడంతా కూడా పోవాలి, మాకు మంచి జరగాలి అని. దానిపైన ఏంటంటే కనుక మనం పెట్టిన గాజు గ్లాస్ని మనము అంటే తలపై భాగంలో పెట్టుకుంటాం కదా, నీళ్లు కింద పడకుండా చూడాలి. దానిపైన బరువులు పెట్టకూడదు, ఇంకేం పెట్టకూడదు అనమాట. అలాగే ఇలా వదిలేయాలండి. అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనని ఇబ్బంది పెట్టే శక్తి ఏదైతే ఉంటుందో మనకు తెలియకుండా మన దగ్గర ఉండే కొన్ని నెగిటివ్ అంటే ఇలా ఉంటూ ఉంటాయి కదా, నెగిటివిటీ ఉంటూ ఉంటుంది, కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇలా తీసేసుకొని మీరు అంటే పెట్టుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేవగానే ఆ నీటిని మనం తీసుకెళ్ళి బయట పోసుకోవాలి. ఇంట్లో పోయకూడదు, బయటనే పోయాలి. అంటే బయట అంటే కనుక ఇప్పుడు కొంతమందికి అంటే బయట పోసుకునే అంటే ఇలా ఉండదు కదండి. మనకు ఇలా సింకులు అంటే గచ్చులు ఉంటాయి కదండి, మనము ఇలా బాసనలు కడిగే గచ్చులు, అక్కడ కూడా పోసేసి దానిపై నుంచి మళ్ళీ ఇంకో వేరే నీళ్ళు పోయండి. ఆ గ్లాస్ని కడగాలి. రాత్రంతా కూడా ఏంటంటే కనుక ఆ గ్లాస్లోకి అంటే చెడు శక్తులన్నీ కూడా ప్రవేశిస్తాయి. నీళ్లు అయస్కంతం కంటే కూడా ఎక్కువగా ఫాస్ట్గా లాగేసుకుంటాయండి. నీళ్ళే కదా ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ నీళ్లతో చాలా అద్భుతాలను సృష్టించవచ్చు. నీళ్లతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. నీళ్లతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు. నీళ్ళు ఏంటంటే కనుక పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లతో చేసే పరిహారాలు తప్పకుండా మనకి ఏంటంటే ఫలిస్తాయండి, మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఇదేంటంటే మీరు ఆచరించండి, పిల్లల పరంగా కూడా చేయండి. మీకుండే ఇబ్బంది ఏదైనా సరేనండి చక్కగా పోగొట్టుకోండి. ఇంకా మీకు తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి.